హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చేపల పులుసు, అది కూడా కట్టెల పొయ్యి మీద ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అండి, అవి పాటిస్తే చాలు. ఎలా చేసుకోవచ్చు, మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో ఏ ఐటెం ఎప్పుడు వేయాలి అనేది ఫుల్ వీడియో కనుక కావాలంటే ఈ షార్ట్ తర్వాత ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంతకన్నా ముందు చిన్నగా ఎలా వచ్చింది, ఇందులో టేస్టీగా ఉంటుందా లేదా అనేది ఒక లుక్ వేసేద్దాం. చూడండి, ఇటు చూసినట్లయితే మన మసాలా ప్రిపరేషన్కి అయితే అన్నీ రెడీ ఉంచుకున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలి, అవి ఎప్పుడు ఎలా వాడాలి అనేది నేను మీతో ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చేపలు చాలా నీట్గా ఉంచుకోవాలండి. చేపల కర్రీ ఎప్పుడు చేసుకున్నా కూడా వాటిని నీట్గా కడగాలి. అయితే కట్టెల పొయ్యి మీద ఎంత ఈజీగా టేస్టీగా అండి, సూపర్గా, గ్యాస్ మీద కన్నా 100 టైమ్స్ బెస్ట్గా మనకు కట్టెల పొయ్యి మీద అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది. చాలా టేస్టీగా వస్తుంది. ఫుల్ వీడియో కావాలనుకుంటే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మాత్రం మీకు ఫుల్ వీడియో కావాలంటే ఒక్క కామెంట్ చేసినట్లయితే నేను కంప్లీట్గా వీడియో అనేది నేను మీతో షేర్ చేస్తాను. నిజంగా అండి, చాలా టేస్టీగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతుందనమాట. అంత ఈజీగా, చాలా సింపుల్గా, కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా నేను చాలా వివరంగా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే అంతకన్నా ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.